కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీ కానున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. సాయిసుగా మొత్తానికి డైలీ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, దానికి సంబంధించినటువంటి దానిపైనే మొత్తం ఇప్పుడు అటు ప్రభుత్వానికి మధ్యలో సినిమా వాళ్ళకి మధ్యలో కూడా గ్యాప్ కూడా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఏదైతే దిల్ రాజు మొత్తం ఈ భేటీ కూడా నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ప్రభుత్వం తరఫున కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా సినీ పెద్దలు కూడా ఈ దిల్ రాజు నేతృత్వంలో దాదాపు 36 మంది సభ్యులు కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ వద్ద వీరందరూ కూడా చేరుకోవడం జరిగింది. అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, అదేవిధంగా సునీల్ నారాయణ్, సుప్రియ, నాగవంశి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ హీరోల నుంచి కూడా కొంతమంది రావడం జరుగుతూ ఉంది. వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దర్శకులు కూడా వీరశంకర్, త్రివిక్రమ్, శ్రీనివాస్, సాయి రాజేష్, హరిశంకర్, అనిల్, బాబీ, వంశీ ఇలా మొత్తం కూడా డైరెక్టర్లు కూడా మొత్తం రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా అసోసియేషన్ తో సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి కూడా కొంతమంది హాజరు కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం ఏదైతే ఈ సినీ సంధ్యా థియేటర్ ఘటన, అందులో మహిళ మృతి చెందడం, ఆ మహిళ మృతికి అల్లు అర్జునే కారణం అంటూ కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం, A11 గా ఈ జరిగినటువంటి పరిణామాలలో ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే దీనిపై దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దాదాపు 45 నిమిషాల పాటు సినీకి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి మాట్లాడడం, దీని మధ్య ఒక్కసారిగా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఒక్కసారి ఎందుకంటే తాను ఏదైతే నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజని పరామర్శించినటువంటి అల్లు అరవింద్, దిల్ రాజు వీరందరూ కూడా కొన్ని హామీలు ఏదైతే రేవంత్ కుటుంబానికి అండగా ఉంటామని, దాంతో పాటు అదేవిధంగా సీఎం ని కూడా కలుస్తాము, దాని యొక్క సమస్య అన్నిటికీ పరిష్కారం చేసుకుంటాము, ఎందుకంటే కొన్ని సమస్యలు కూడా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల భాగంగానే కూడా ఈ రోజు సినీ పెద్దలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు హాజరై కూడా వారి సమస్యలు కూడా పరిష్కరించుకునే విధంగా కూడా ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ వద్దకు దాదాపు అందరు సినీ పెద్దలు రావడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క చర్చలు ప్రారంభంగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు సినీ తరపు నుంచి దాదాపు 30 నుంచి 40 మంది వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున కూడా ఇటు మంత్రులు అదే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ యొక్క వేదిక ద్వారా వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినీ పరిశ్రమ ఆంధ్రకు ఏదైతే ఏపీ దానికి సంబంధించినటువంటి తెలుగుదేశం అధ్యక్షులు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో, ఎందుకంటే ఆంధ్రకు సినీ ఏదైతే మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తరలిపోతుంది అన్న దానిపై కూడా వారు కూడా స్వాగతం పలకడం రావచ్చు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చు అన్న నేపథ్యంలో మీరు అంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, హైదరాబాద్ లో చాలా ఇలా జరుగుతుంది అని కొన్ని దుష్ప్రచారాల కారణంగా కూడా ఈ యొక్క భేటీలో స్పష్టమైన కొన్ని మీరు అడిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ తరఫున కూడా అదేవిధంగా మీరు కొన్ని సమస్యల పట్ల అంటే ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు ఇక ముఖ్యమంత్రి నేను ఉన్నంత వరకు అది జరగబోదు అని కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ ఈ ఒకవేళ సినిమా టికెట్లు ఇప్పుడు వచ్చేదంత సంక్రాంతిలో సినిమాలు ఎక్కువగా కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, తెలుగు ప్రజలకు కూడా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెనిఫిట్ షోలు కాకుండా టికెట్ ధరల పెంపు అవకాశం ఉంటుందా, లేకపోతే దీనిపైన చర్చలు, ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్ని కూడా పెద్ద సినిమాలన్నీ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుంటే ఇంకా మాపై ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో సినీ పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా వీరు ప్రభుత్వానికి చేసే గ్యాప్ మాత్రం కూర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో నెలకొన్నటువంటి ఘటన, అదేవిధంగా మళ్ళా పునరావృతం కాకుండా అసలు దానిపై ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కూడా వీరు సినీ పెద్దలంతా కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన క్రమంలో మరికొద్ది సేపట్లో ఈ యొక్క సమావేశం కూడా ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి మాత్రం ఇటు మంత్రులు ఇటు సినీ పెద్దలతో మాత్రం చర్చలు సఫలం చేస్తానని కూడా నేను ఏదైతే దిల్ రాజు ఏదైతే ఫిలిం సంబంధించినటువంటి మొత్తం విషయాలు కూడా సీఎం వివరిస్తాను, ఈ గ్యాప్ ను కూడా పూస్తానని కూడా నిన్న మీడియా ముందు మనం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క దానిపైన అంటే ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి దీంట్లో ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఇప్పుడు రాబోయే సినిమాలపై ప్రభావం పడుతుందన్న
దానిపైన కూడా వీరి యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎటువంటి సమస్యల మీద చర్చించే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పినట్టు సంక్రాంతి పండుగ సందర్భంగా టికెట్ల రేటు, అదేవిధంగా ప్రీమియర్ షోల గురించి కాకుండా మరే అంశాల మీద చర్చించే అవకాశం ఉందా? అంటే ముఖ్యంగా అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూర్చోవడానికి, ఎందుకంటే చాలా గ్యాప్ రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ మంత్రులు, అదేవిధంగా ఏదైతే వెంకటరెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను మాట్లాడినప్పటికీ మాత్రం ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనపై మాత్రం ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి సాయి తేజ కుటుంబానికి ఏదైతే వెంకటరెడ్డి 25 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే ఆ బాబుకు ఎంత ఖర్చైనా భరిస్తుందని చెప్పిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కూడా సభలో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాన్ని కించపరిచే వ్యాఖ్యలు కొందరు చేశారు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా, ఎందుకంటే తను అక్కడ జరిగినటువంటి కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా అల్లు అర్జున్ సంబంధించినటువంటి అల్లు అర్జున్కి ఏమైంది, అసలు కాలేదైందా, లేకపోతే ఏమైనా కిడ్నీ కరమైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అంటే ప్రభుత్వానికి సినీ పెద్దల మధ్య గ్యాప్ ఏర్పడింది. అంటే అప్పుడు తాను ఇండియాలో లేను, అమెరికాలో ఉన్నా కాబట్టి సమస్య ఇంత దూరం వచ్చింది, లేకపోతే నేను సమస్య పరిష్కరించే వాడిని, ముఖ్యమంత్రికి తమ వివరాలు వెల్లడిస్తాను, ఈ విషయం మొత్తం వెల్లడిస్తానంటే ఈ గ్యాప్ సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరడం, అపాయింట్మెంట్ తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు ఈ యొక్క విషయాలపై కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాలు ముఖ్యంగా సినీకి సంబంధించినటువంటి ఇప్పుడు సంక్రాంతి టికెట్ల పెంపు, ఎందుకంటే బెనిఫిట్ షోలు ఎట్లాగో, ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి అసలు బెనిఫిట్ షోలు లేకుండా కూడా ఆ టికెట్ల పెంపు ధర ఏదైతే దానికి సంబంధించినటువంటి టికెట్లు పెంపు కావచ్చు, అదేవిధంగా వారికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాయితీలు కావచ్చు, కొంచెం అంటే ఏదంటే చాలా కొన్ని ప్రభుత్వం నుంచి తీసుకునేవి ఉంటాయి. ఆ రాయితీలో భాగంగానే కూడా కొన్ని సినీ పరిశ్రమకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిలో ముఖ్యంగా ఈ బెనిఫిట్ షో కాకుండా ఏదైతే ప్రీమియర్ షో టికెట్ల ధర పెంపు, ఒక దాదాపు వారం రోజుల పాటు సినిమా ధరలు, ఎందుకంటే పెద్ద సినిమాలు ఉంటాయి, ప్రతి ఒక్క సినిమాకు కూడా టికెట్ల ధరలు పెంచే అంశంపై కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క ఇప్పుడు ప్రభుత్వానికి సినీ మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ గ్యాప్ మాత్రం చర్చల్లో ఏదైతే తమ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కూడా దింగరాజు నేతృత్వంలో ఈ యొక్క దర్శకులు కావచ్చు, నిర్మాతలు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ సంబంధించినటువంటి వీరందరూ కూడా అక్కడ సమావేశమై ఈ రోజు తమ సమస్యలు పరిష్కరించుకుంటామని కూడా నిన్న దింగరాజు చెప్పడం జరిగింది. ఈ ప్రముఖులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎలా స్పందిస్తారు వారి అందరికీ, అసలు అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దానిపై కూడా ఏంటి అన్న దానిపై పూర్తిగా చర్చలు జరుపుకొని కూడా సఫలమయ్యే విధంగా మాట్లాడుకుంటామని కూడా దిల్రాజ్ చెప్తున్నారు. ఇప్పటికి ప్రభుత్వం తరఫున మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొని ఈ యొక్క విషయంపై చాలా అంటే ఎన్ని గంటల పాటు సాగుతుంది, అంటే వీరు ఎలాంటి సమస్యలు ఈ ఫిలిం సంబంధించిన సమస్యలు మాత్రం వీరిని కోరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది కూడా చూడాలి. రాజ్ కుమార్, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించి ఎన్ని గంటల సమయంలో ఈ భేటీ మొదలు కాబోతుంది? మొత్తం ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించినవి ఎవరైతే 36 మంది ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నట్టేనా? దాదాపు ఇప్పుడు ఏదైతే మనం అనుకున్న అందరూ కూడా అంటే దిల్ రాజు వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అల్లు అరవింద్, దగ్గుబాటి, సురేష్, సునీల్, నారాయణ, వీళ్ళు సుప్రియ, వీళ్ళందరూ కూడా దాదాపు వీళ్ళందరూ చేరుకోవడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ చేరుకుంటారు. ఎందుకంటే చేరుకొని మంత్రులు కూడా మరికొద్ది సేపట్లో కూడా చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి సినీకి సంబంధించినటువంటి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా చర్చించేందుకు వీళ్ళు మొత్తం కూడా ఫిలిం సంబంధించినటువంటి సమస్యలు ఏం చెప్పాలి అన్న దానిపై నిన్న భేటీ కావడం జరిగింది. ఆ భేటీలో ప్రభుత్వాన్ని ఏమేమి అడగాలి, వాటి నుంచి మనం ఏం మనకు ఏదైతే అనుకూలంగా ఏం మాట్లాడాలి అన్న దానిపై కూడా వీరు ఫిలిం పెద్దలు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కొద్ది సేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ యొక్క భేటీ ప్రారంభం కానుంది. రాజ్ కుమార్, అయితే ఈ భేటీకి సంబంధించి మరి సినీ పరిశ్రమ నుండి ముఖ్యంగా హీరోలు అయితే ఎవరెవరు వస్తున్నారు అక్కడికి? ముఖ్యంగా హీరోల నుంచి అయితే మాత్రం అంటే సీనియర్ హీరో అయినటువంటి వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అభవరం, శివబాలాజీ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మిగతా వారు వచ్చే అవకాశం కొంత షూటింగ్ లో బిజీలో ఉండడం వల్ల వీరు మాత్రం హాజరయ్యే అవకాశం మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకంటే
అండ్ ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి వెంకటేష్ ఎన్నో సమస్యలు ప్రభుత్వంతో పాటు చాలా మంది ముఖ్యమంత్రులు కలిసిన అనుభవం కూడా ఉంటుంది. ఏంటంటే తనకు సంబంధించినటువంటి ఏదైతే హీరోల వాళ్ళ యొక్క పరిస్థితి ఒక్కోసారి ఏదైతే వరుణ్ ఇప్పుడు మొన్న సంధ్య థియేటర్ జరిగినటువంటి ఘటన చాలా చుట్టూ జరిగినప్పటికీ ఈ ఘటన ఇంత ఏదైతే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అనుకోకుండా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. మనం చూసాం చాలా సినిమాలలో కూడా ఏదైతే ఇలాంటి ఘటనలు మళ్ళా జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒకవేళ పర్మిషన్ ఉంటేనే హీరోలు బయటికి రావాల్సి ఉంటుంది. పోలీసుల నిర్ణయాలు పోలీసులకు మధ్య ఏదైతే హీరోలు చెప్పిన విధంగా కాకుండా బౌన్సర్ల తీరు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బౌన్సర్లు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక లిఖిత పూర్వకంగా వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే దానికి సంబంధించి ప్రజలు ఒక్కసారిగా అభిమానులు కావచ్చు దగ్గరికి వచ్చినప్పుడు వారు అనుసరించే తీరు కూడా చాలా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు కొట్టే విధంగా అంటే వాళ్ళు కొట్టే హక్కు ఉండదు బౌన్సర్లకు. మామూలుగా ఆపే అది ఉంటుంది దానికి సంబంధించి. కాబట్టి దీనిపై కూడా పూర్తిగా హీరోలు దానికి సంబంధించి వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించే విధంగా వారి యొక్క సమస్యలు చెప్పుకునే విధంగా కూడా వెంకటేష్ తో పాటు నితిన్ అదేవిధంగా కిరణ్ అభవరం, శివ బాలాజీ వీరందరూ కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా ప్రొడ్యూసర్లు ముఖ్యంగా అల్లు అరవింద్ కావచ్చు, దగ్గుబాటి సురేష్, సునీల్ నారాయణ్, సుప్రియ, నాగవంశి వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లు తమ యొక్క పాండే ఎందుకంటే 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. వారి యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా ఎందుకంటే ప్రభుత్వాలు సహకరిస్తేనే కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఏదైతే సినిమా రిలీజ్ సంబంధించిన దాంట్లో చాలా థియేటర్ల వద్ద కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అటు టికెట్ ధరల పెరుగు విషయం కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోలు దానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఆ నిర్ణయాల భాగంగా వీరు కూడా కొన్ని ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ఆ నిర్ణయాల పట్ల కూడా వారి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. రాజ్ కుమార్, అయితే గతంలో జరిగిన సంధ్యా థియేటర్ అంశంలో ప్రభుత్వం అయితే సినీ ఇండస్ట్రీపై వ్యతిరేకతతో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ భేటీ ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా అసలు ఈ సంధ్య థియేటర్ ఘటన పైనే మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే అందులో ఒక మహిళ మృతి చెందడం, రేవతి అనే మహిళ మృతి చెందినటువంటి తన బాబు ఇంకా ఆసుపత్రిలోనే కోలుకోవడం, ఆ కోలుకున్న నేపథ్యంలో కనీసం ప్రభుత్వంపై కూడా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఆ సోషల్ మీడియాలో అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టడం, ఇలాంటి ఘటనపై కూడా దానికి ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఒకసారి ప్రభుత్వం సీరియస్ కావడం జరిగింది. ఎందుకంటే ఒక చనిపోయిన కుటుంబం తరఫున తాము మాట్లాడుతుంటే ఇలా ఒక ప్రభుత్వంపై కించపరుస్తూ ఇలాంటి పోస్టులు పెడుతూ అది ఎంతవరకు సభాపతి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసెంబ్లీ ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి గ్యాప్ అంటే కావాలనే కొంతమంది నాయకులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అటు అల్లు అర్జున్ కు మద్దతు పలకడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నచ్చుకున్నట్టయినా దీనికి సంబంధించి ఇక్కడికే బహిరంగంగానే కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి చాలా గ్యాప్ కూడా ఏర్పడ్డట్టు కూడా తెలిసింది ఎందుకంటే అల్లు అర్జున్ ఘటన సంబంధించినటువంటి అల్లు అర్జున్ చాలా పరామర్శించడం, పెద్దలు వచ్చి అది చేయడం, కానీ ఒక్కరు కూడా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సాయి తేజను పరామర్శించకపోవడం, పైగా ప్రభుత్వాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, ఇలాంటి పరిస్థితులలో ఒక్కసారిగా ఇది గ్యాప్ వచ్చింది. దానిపై కూడా అదేవిధంగా అల్లు అర్జున్ ఇంటిపై కూడా ప్రజా సంఘాల దాడి, అదేవిధంగా ఓయూ విద్యార్థుల దాడి ఇలా జరుగుతాయన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకా భారీ భద్రత కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆ అరెస్ట్ ఏదైతే ఇంటిపై దాడిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించడం జరిగింది. ఎంతటి వారినైనా డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి పైన చేయడం కరెక్ట్